రాము, మన ఆఫీస్ టైం 9:30 కదా? అవును సార్. అయితే నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? సార్ అది ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది సార్. రోజు ఉండే ట్రాఫికే కదా? ఈరోజు ట్రాఫిక్ కూడా నన్ను గుర్తుపట్టింది సార్, వదలకుండా పట్టుకుంది. సరే, నువ్వు నా క్యాబిన్లో మాట్లాడదాం మనం. ఓకే సార్. సరే, అక్కడ కూర్చో. ఇంతకీ నిన్న ఇచ్చిన ఫైల్ ఎక్కడా? సార్ ఇంకా రెడీ కాలేదు. నిన్న అన్నావు ఈరోజు ఫస్ట్ పని అదే అని. అవును సార్, కానీ ఆఫీస్కి లేట్గా వచ్చానని ఆ పని కూడా నన్ను వెయిట్ చేయమని చెప్పింది సార్. అయ్యో రాము, నువ్వు మాట్లాడితే నాకు కోపం రావడం లేదెందుకో. థ్యాంక్ యూ సార్. నవ్వు వస్తుంది. అదే నా టాలెంట్ సార్, ఆఫీస్లో స్ట్రెస్ తగ్గించడం. అవునా మామ, నిన్న ఆన్లైన్లోనే ఉన్నావు కానీ మెసేజ్ అయితే రిప్లై ఇస్తలేవేంద్రా? ఆన్లైన్లోనే ఉన్నారా, కానీ మెంటల్గా ఆఫ్లైన్లో ఉన్నా. ఏమైందిరా? నిన్న ఫోన్ చూస్తుంటే అమ్మ వచ్చిందిరా. అమ్మ వచ్చి ఫోనేనారా నీ భవిష్యత్తు అని అడిగింది. నువ్వేం చెప్పావురా? అవునమ్మా, అదే నా మేనేజర్ అన్న. రిప్రా, నువ్వు రిప్పిగా. ఇందిరా మామ, నీ ఫ్రెండ్స్ ఎవరన్నా అడిగిందిరా. నన్ను చూపించావా? కాదురా మామ, నిన్ను చూపిస్తే నా పరువు పోతుందని చూపెట్టలేదురా. రే, అట్లంటావేం రా? సరే సరే కానీ ఈరోజు చదువుదామా? చదువు అంటే గుర్తొచ్చింది మామ, బుక్ ఎక్కడుందో మర్చిపోయినా. గూగుల్ మ్యాప్లో సెర్చ్ అయిపోతుందిరా. మరి మీరే టెక్స్ట్ బుక్ అనారా? ఏమవుతుంది తెలుసారా, అవుట్ ఆఫ్ సిలబస్ అని వస్తుందిరా. కాదురా మామ, మనం టాలెంట్ ఉన్నా కానీ వాడటం లేదురా. అదేరా నా బాధ, టాలెంట్ అలా పడి ఉంది అంతే. ఎప్పుడు వాడదాం అనుకుంటున్నారా మరి? ఎగ్జామ్ హాల్లో పేపర్ చూశాక. ఇప్పటికే లేట్రా నువ్వు. లేట్ అయినా లేటెస్ట్ మీమ్ రా నేను. రే, నీ వల్ల నా నవ్వులు ఆగట్లేదురా. నవ్వుతే చాలరా, నువ్వు మార్కుల వల్ల కావాలరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇవాళ ఏం డే రా? రిపబ్లిక్ డే సార్. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాంరా? మన దేశం కోసం సార్. చాలా బాగా చెప్పావురా. ఇంకా? జెండా ఎగరేస్తాం, దేశం గురించి మాట్లాడతాం. గుడ్, బాగా చెప్పావురా. జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉంటాయి? 3 రంగులు సార్. ఒకటి కాషాయం, రెండోది తెలుపు, మూడోది ఆకుపచ్చ. బాగా చెప్పావురా. లాస్ట్లో ఏం చెప్పాలి మరి? జై హింద్ అని చెప్పాలి సార్. జై హింద్. ఏమైంది మామ, ఏం ఆలోచిస్తాను? ఏం చెప్పనురా, నా చదువు కోసం మా అమ్మ నగలమ్మి మరీ ఫీజు కట్టింది. ఉద్యోగం వచ్చాక వాటిని రెట్టింపు చేయించి ఇద్దామనుకునేవాడిని. ఇప్పుడు నా జీతం నేను బతకడానికే సరిపోవడం లేదు. బంగారం ధర మాత్రం చుక్కల్లో ఉంది. పోనీ ఎంత ఉంటే అంత కొనాల్సింది కదరా. ఆ ముచ్చట కూడా జరిగింది మావా. కొందామని పోయేసరికి ఈ అన్యాయం నాకు మాత్రమే జరిగిందా, అందరికీ ఇలాగే అనిపిస్తుందా నాకు తెలీదు. సరిగ్గా నేను బంగారం కొనాల్సిన సమయం వచ్చినప్పుడే రేటు పెరుగుతుంది. సరిపోయింది ఇక, మన మధ్య తరగతులు బంగారం కొన్నట్టే అయితే ఇక. అవును మావా, బతుకుడే కష్టం అవుతుంది, బంగారం ఏ నుంచి కొంటాం రా ఇక. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావే. మళ్ళీ తప్పు చేసి వచ్చావు. నేను నీకు ఎంత ప్రేమ చూపించినా సరిపోదు కదా. అవును, కానీ కూరలో ఉప్పు సరిపెట్టడం నేర్చుకుంటే చాలు. నీతో గొడవ పడకూడదని నిర్ణయించుకున్నా. చాలా మంచి నిర్ణయం, కానీ నువ్వు వినిపించుకోవాలి కదా. నువ్వు కోపంగా ఉన్నప్పుడు చాలా భయంగా ఉంటావే. అదే మా అమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా నేను. నాకు నీ మీద ఎప్పుడు కోపం రావట్లేదు తెలుసా. అవును, నీకు నేనంటే భయం ఎక్కువ, అందుకే కోపం రాదు నీకు. మన ఇంట్లో నువ్వే బాస్ కదనే. బాస్ ఒకటే కాదు, హెచ్ఆర్ని, మేనేజర్ని, ఆడిటర్ని అన్నీ నేనే. నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఇంతకీ?
లైఫ్లో కామెడీ ఫ్రీగా ఉండాలని నిన్ను పెళ్లి చేసుకున్నా. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కామెడీగానే ఉంటావు. సరే సరే కానీ ఈ ముచ్చట ఇంకెవరికి చెప్పకు, నా ఇజ్జత్ పోతుంది. సమక సమక మేడం. స్వామి, చెప్పు నాయనా. గతంలో భర్తలు లావుగా భార్యలు సన్నగా ఉండేవారు, కానీ ఇప్పుడు భార్యలు లావుగా భర్తలు సన్నగా ఎందుకు ఉంటున్నారు స్వామి? మంచి ప్రశ్న అడిగావు నాయనా. గతంలో భర్తలు తినగా మిగిలినది భార్యలు తినేవారు, కానీ ఇప్పుడు భార్యలు తినగా మిగిలినది భర్తలు తింటున్నారు నాయనా. అందుకే ఇప్పుడు భర్తలు సన్నగా భార్యలు లావుగా ఉంటున్నారు. ఏమరా బిడ్డ, పొద్దున్నే ఫోన్ చూడబడుతుంది? రీల్స్ చూస్తున్నా నాన్న, లైఫ్లో హ్యాపీగా ఉండాలి కదా. మా టైంలో రీల్స్ కాదురా, రీల్ బండి తిప్పేవాళ్ళం. అబ్బా నాన్న, మీరు కూడా రీల్స్ కాలంలో పుట్టుంటే ఫేమస్ అయ్యేవాళ్ళు. నాకు ఫేమస్ అక్కర్లేదు, నీ మార్కులు ఫేమస్ అవ్వాలి. మార్కులు అంటే ఒత్తిడి, రీల్స్ అంటే రిలాక్స్ నాన్న, బ్యాలెన్స్ ఉండాలిగా. బ్యాలెన్స్ అంటే చదువు 90%, ఫోన్ 10% ఉండాలిరా కొడుక. నానా, నాకెందుకు మీరు చెప్పింది రివర్స్ అనిపిస్తుంది. ఎందుకురా? మీరు కూడా రోజంతా వాట్సాప్ వీడియోలో చూస్తారు కదా. అది జ్ఞానం రా. నాది కూడా జ్ఞానమేనా, ఎలా టైం వేస్ట్ చేయకూడదో నేర్చుకుంటానా. సరేనా, ఫోన్ పక్కన పెట్టి చదువుకుంటా. అదేరా, చదువుతూనే బాగుపడతావురా, ఇంకెప్పుడు బాగుపడతావురా. కానీ ఈ ఒక్క రీల్ చూశాక. ఏందిరా అది, నాకు కూడా చూపించరా అదరా. సరేదా, చూద్దుదా. స్వీటీ, నీకు తెలుసా నేను చాలా కూల్. అవును, ఫ్రిడ్జ్ లా ఎమోషనల్ ఫ్రీజ్. అయినా నాకెందుకు లేట్గా రిప్లై ఇస్తావు? నీకోసం థింక్ చేసి మరీ రిప్లై ఇస్తాను నేను. నువ్వు థింక్ చేసే లోపు నా నెట్ అయిపోద్ది. స్వీటీ, నువ్వు కోపంగా ఉన్నా క్యూట్గా ఉంటావు తెలుసా. అవునా, థ్యాంక్స్. ఇది క్యూట్ కాదు, వార్నింగ్. నీకోసం నేను ఏదైనా చేస్తా స్వీటీ. సరే, నీ ఫోన్ పాస్వర్డ్ చెప్పు. అది మాత్రం అడగకు. నన్ను మిస్ అవుతున్నావా? మిస్ అవ్వకుండా మెమొరీ ఫుల్ చేసుకుంటానా. అలా అయితే నువ్వు డిలీట్ కూడా చేయలేవు. చివరి మాట, నువ్వు నవ్వితే ఫ్లైట్ క్యాన్సిల్. తిట్టుకుంటాం, నవ్వుకుంటాం, అదే ప్రేమ. అరే మామ, నువ్వు పెళ్లి చేసుకొని సాధించింది ఏం లేదు, నేను పెళ్లి చేసుకొని సాధించింది ఏం లేదు. అది కరెక్టేరా, ఇప్పుడు ఏం చేద్దామంటావు? మనం ఎట్లాగో సంక నాకిపోయినాం, అది నీకు తెలుసు నాకు తెలుసు. ఇంత అంటే పెళ్ళైన వాళ్ళందరికీ తెలుసు. అట్లా అని చెప్పి చూస్తూ చూస్తూ మన దోస్తగాని జీవితం నాశనం చేద్దామారా. ఇప్పుడెందుకు ఈ మాటలు మాట్లాడుతున్నావురా? ఏం లేదమ్మా, మన వినయ్ గానికి పెళ్లి కుదిరిందిరా, నువ్వైనా చెప్పరా వానికి. మనమే బాధపడాలా? పెళ్ళైన కష్టాలు బాధలు వానికి కూడా తెలవాలి. చేసుకో నువ్వు పెళ్ళి. నువ్వు రాగి సంకటి. నువ్వు నెత్తికి ఏం షాంపూ వాడతావు? నెత్తికి డవ్ షాంపూ వాడతాను, ఫేస్ కి సోఫా, బాడీకి సన్. మరి నువ్వేం సోఫా? రే, ఈసారి అమ్మ చేసిన అప్పాలు మామూలుగా లేవురా. నిన్న రాత్రి 10 గంటలకు తిన్నారా, ఇంకా కడుపులో డీజే నడుస్తుంది. రే, నువ్వు మాట్లాడుతుండగానే ముఖం మారిపోతుంది ఏంద్రా? రే, ఏర్రా వాడు, ఎక్కడికి వెళ్ళారా? బహుశా కాలు వచ్చిందేమో. రే రే, నేను కూడా వస్తా. ఏర్రా వీళ్ళిద్దరు ఎందుకు ఇలా పారిపోతున్నారు? రే, అర్థమైందిరా. సంక్రాంతికి అప్పాలు తింటే పొంగల్ కాదు, పరుగుల పండుగ వస్తుంది.